ప్యానెల్స్ లో ముఖ్యంగా వెనకాల నుంచి ఏ అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి అనేది చాలా కీలకం. అందులో కొన్ని అంశాలు ఉన్నాయి వెనకాల నుంచి జరిగే అంశాలకు సంబంధించి, ముఖ్యంగా చర్చలకు సంబంధించి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఫరక్కా బ్యారేజ్ అనేది చాలా కీలకం వాళ్ళకి ఇప్పుడు బంగ్లాదేశ్ కి సంబంధించి. ఫరక్కా బ్యారేజ్ అనేది ఏదైతే గంగా నది పైన ఉన్నటువంటి బ్యారేజ్ మనం కట్టాము, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మన బ్యారేజ్ ఉంటుంది అక్కడ. సో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అది. సో ఆ బ్యారేజ్ తోటి మనం వాటర్ ని మనం స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి మనం డైవర్ట్ చేసి కోల్కతా పోర్ట్ కి మనం వాటర్ ని తరలిస్తాం. కెనాల్స్ కూడా నిర్మించుకున్నాం మనం. సో ఇప్పుడు గంగా నది మన దగ్గర నుంచి ప్రవహించి బంగ్లాదేశ్ లోకి వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇట్లాంటి టైంలో బంగ్లాదేశ్ మన గంగా నది పైన ఆధారపడి ఉంది. గంగా అని మనం అంటాము, బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పద్మా నది అంటారు. సో పద్మా నది అని వాళ్ళు అంటారు. సో ఆ పద్మా నది మీదనే వాళ్ళ ఆధారం ఉంది చాలా వరకు. ఒక రకంగా చెప్పాలంటే వెస్టర్న్ బంగ్లాదేశ్ మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. సో అట్లాంటి టైంలో ఈ ఫరక్కా బ్యారేజ్ కి సంబంధించినటువంటి ఒప్పందము గడువు ముగిసింది. ఇప్పుడు ఈ 2026లో ఈ సంవత్సరమే మళ్ళీ గడువుని మళ్ళీ పొడిగించడానికి చర్చలు జరగాలి. ఆ గడువు పొడిగించాలన్నా లేకపోతే మళ్ళీ ఒప్పందం తిరిగి రాసుకోవాలన్నా మళ్ళీ ఈ సంవత్సరం మనం చేయాల్సి ఉందన్నమాట. ఎంత నీళ్లు వస్తున్నాయి, నీటి నిలువ ఎంత మనం సముద్రంలోకి వదలవచ్చు, ఎంత బంగ్లాదేశ్ కు వదలవచ్చు, ఎంత మనం వాడుకోవచ్చు అనే అంశానికి సంబంధించి చర్చ నడుస్తోంది. సో ఈ 2026లో ఆ ఒప్పందపు గడువు ముగుస్తుంది కాబట్టి దాన్ని రివైవ్ చేయాలంటే బంగ్లాదేశ్ ప్రధాని దిగిరాక తప్పదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం నీటికి సంబంధించి. సో దీన్ని ఇప్పుడు మనం రివైవ్ చేయాలా వద్దా అనే విషయంలో మనం చర్చిస్తున్నాం. బంగ్లాదేశ్ అకార్డింగ్ టు ద బంగ్లాదేశ్ స్టాండ్ మనం నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ మేము ఒప్పందాన్ని రివైవ్ చేయము అన్నాం అనుకోండి, ఆ బ్యారేజ్ నుంచి మనం నీటిని ఏం చేస్తాము, ఆ బంగ్లాదేశ్ కు వదలాల్సిన నీటిని మనం డైరెక్ట్ గా కోల్కతా పోర్ట్ వైపు తిప్పుకునే అవకాశం ఉంది. సో మనకు కెనాల్స్ వాటికి మనం ఆల్రెడీ నిర్మించి పెట్టుకున్నాం కాబట్టి వాటికి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం ఆపితే ఆ వాటర్ ని ఎక్కడికి తరలిస్తాము అని అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం బ్యారేజ్ కట్టుకుని మనం ఇటు సైడ్ ఇవి కాలువలు నిర్మిస్తూ ఉన్నాం కానీ అది గంగా నదికి అవసరం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎండగట్టాలంటే అక్కడ ఎండిపోతుంది. నిజంగా చెప్పాలి, మనం గంగా నది వాటర్ కనుక ఆపగలిగితే. సో అట్లాంటి స్థితిలో ఉంది కాబట్టి వాటర్ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా టేబుల్ ముందుకు వచ్చి కూర్చొని కొంత రిక్వెస్టింగ్ ధోరణిలోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇక మరొక వైపు ఏంటంటే వాళ్ళతో ఎక్స్పోర్ట్స్, ముఖ్యంగా ఈ ఎనర్జీ సెక్టర్ లో వాళ్ళకి కరెంట్ కి సంబంధించి పవర్ సెక్టర్ లో మన పాత్ర చాలా కీలకం. అదాని ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయి, వాటితో వాళ్ళ జీవనాధారం ఉందన్నమాట వాటికి. సో వాళ్ళకి ఆ పవర్ క్రైసిస్ లో ఉన్నారు. ఆ పవర్ లేకపోతే వాళ్ళకి హ్యాండ్లూమ్స్ అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ పోతుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ మేజర్ జీవనాధారం బంగ్లాదేశ్ ఎకానమీకి. సో అన్నిటికీ లింక్ ఉంది. సో మనకు వాళ్ళతోటి నెగోషియేట్ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, బికాస్ వాళ్ళకి అవసరం ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ దౌత్యపరంగా తారిక్ రహమాన్ లాంటి వ్యక్తి స్టేబుల్ గవర్నమెంట్ నడిపించాలనుకుంటే, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించాలనుకుంటే, ఒక 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా భారత్ తో సత్సంబంధాలు నెరపక తప్పదు. ఒకవేళ ఆయన కనుక నిజంగానే సీరియస్ గా ఏదైనా సీరియస్ నోట్ తీసుకొని పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి ఆయన వెళ్ళిపోతే, ఆయనకు తెలుసు, నాకు తెలిసి తెలివైన వాడని నేను అనుకుంటాను. ఎందుకంటే పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి వెళ్ళారనుకోండి, పాకిస్తాన్ ఇవాళ బంగ్లాదేశ్ కి ఇచ్చేదేమీ లేదు, ఇచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇస్తే చైనానో అమెరికానో సాయం చేయాలి కానీ, బట్ పాకిస్తాన్ నుంచి వాళ్ళకి వచ్చేది ఏం లేదు. సో అమెరికాతో సాయం తీసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ట్రేడ్ డీల్ ఏదో రహస్యంగా చేసేసుకున్నాడు, ఆల్రెడీ యూనస్ చేశాడు కాబట్టి అమెరికా లేదా చైనా ఉక్కు కౌగిలిలో ఉండడం కంటే భారత్ లాంటి దేశంతో స్నేహంగా ఉండడం మంచిది అని బంగ్లాదేశీయులు భావించే అవకాశమే ఎక్కువ ఉంది. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నాయన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. ఇదో కనీసం ఒక 6 నెలలు 7 నెలలు టైం పడుతుంది. 6-7 months తర్వాత కానీ వీటిలో మనము ఆ ఫలాల్ని మనం చూడం. ఓకే, ఇక్కడ ఇంకొక అంశం సార్. సో చైనా అండ్ అమెరికా పాత్రల విషయానికి వస్తే, సో మీరు అన్నట్లుగా ఈ 6-7 months లో వాళ్ళు స్ట్రైట్ గా అందరితో బాగానే ఉండే ప్రయత్నం చేస్తారు, బట్ చైనా అండ్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతోంది? సో ఇప్పుడు మీరు అన్నట్టుగా చైనా పాత్ర ఏమో ఒకవైపు బంగ్లాదేశ్ లో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు కూడా మేము బంగ్లాదేశ్ కు వెళ్ళిన టైంలో అక్కడ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు, చైనానే కడుతోంది. ఈవెన్ లామనూరిహట్ అని ఒక ఎయిర్ బేస్ ని వాళ్ళు రివైవ్ చేస్తున్నది చైనానే, చైనా ఫండ్స్ తోటి రివైవ్ చేస్తున్నారు. అండ్ చైనీస్ కి సంబంధించిన, ముఖ్యంగా చైనాకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బంగ్లాదేశ్ లో చాలానే ఉన్నాయి. మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్ అయిన తర్వాత చైనాతో కొంత దూరం జరిగినట్టుగా తెలుస్తోంది, ఎందుకంటే ఆయన పూర్తిగా యుఎస్ కంట్రోల్లో ఉన్నాడు. సో ఇప్పుడు వార్ ఎట్లా నడుస్తోంది అని అంటే అమెరికా అండ్ చైనా రెంటికి మధ్య ఆయా విభాగాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనే దానికి సంబంధించి చర్చ నడుస్తోంది. సో ఇందులో అమెరికానేమో ఇన్వెస్ట్మెంట్స్ తో వస్తుంది, చైనానేమో డెట్ ట్రాప్ లో పడేస్తుంది.
అప్పులు ఇచ్చి ఆ అప్పుల ఊబిలో ఆ దేశాలు కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. తద్వారా వాళ్ళు లాభం గడిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీలంక విషయంలో చేసింది అదే, అండ్ ఈవెన్ మాల్దీవ్స్ విషయంలో చేసింది అదే. సో ఇట్లా అన్ని దేశాలకి వాళ్ళు అప్పులు ఇస్తారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ లో సిపిఈసి అని చెప్పేసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని వాళ్ళు డబ్బులు పెడతారు. అక్కడ మేము దాన్ని ఏమంటారు, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు పలానా దాంట్లో మాతో ఉండాలంటారు. సో అట్లా వాళ్ళని డెట్ ట్రాప్ లో పడేయడం అనేది చైనా చేసే పని. మిలిటరీ కూడా ఉంది. ఎస్. సో ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి వాటిల్లో చైనా ఇంట్రెస్ట్లు బంగ్లాదేశ్ లో విపరీతంగానే పెంచే ప్రయత్నం జరుగుతున్న టైంలోనే, అంటే షేక్ హసీనా కూడా చైనా వైపు నడుస్తున్న టైంలోనే షేక్ హసీనా గద్దె దిగడం జరిగింది. సో ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మేము బంగ్లాదేశ్ కు వెళ్ళిన టైంలో 2022-21 ఆ టైంలో కరోనా తర్వాత, పోస్ట్ కరోనా తర్వాత చైనీస్ ఇంట్రెస్ట్లు కూడా బంగ్లాదేశ్ లో పెరుగుతూ వచ్చాయి, క్రమక్రమంగా ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతూ వచ్చాయి. సరిగ్గా షేక్ హసీనా బయటకు వచ్చేసింది. ఇంటరిమ్ చీఫ్ గా మహమ్మద్ యూనస్, అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తి, అమెరికా పాన్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఇంటరిమ్ చీఫ్ అయ్యాడు. సో అమెరికా ఇంట్రెస్ట్ అని ఇక్కడ ప్రివీల్ చేసే ప్రయత్నం. సో అండ్ అమెరికా మొదటి నుంచి కూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని ఒకటి ఉంది ఐలాండ్ వాళ్ళకి. ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వాలని అమెరికా అడుగుతోంది వాళ్ళని. సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని షేక్ హసీనా ఇవ్వలేదు ఇంతకాలం. ఓకే, షేక్ హసీనా ఉన్నంత కాలం ఆమె ఇవ్వలేదు. అమెరికా ఇంట్రెస్ట్లు పెరిగిపోతున్నాయి, యుఎస్ కి మేము ఇచ్చేదే లేదు అని చెప్పేసి ఆమె తెగేసి చెప్పారు. చెప్పిన క్రమంలో ఆ మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత అమెరికన్ సోల్జర్స్ చిట్టగాంగ్ పోర్ట్ లో ఉన్నటువంటి కాక్సస్ బజార్ అంటారు అక్కడ, ఆ పోర్ట్ లో వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. అండ్ అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సిఐఏ ఏజెంట్స్ గా ఉన్నటువంటి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారి ఒకతను అక్కడే ఢాకాలో ఒక హోటల్లో చనిపోయారు అనుమానాస్పద స్థితిని. సో అమెరికన్ ఇంట్రెస్ట్లు ఏమో ఇంటరిమ్ చీఫ్ అయినంత ఈయన మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత అమెరికన్ ఇంట్రెస్ట్లు పెరిగాయి, అంతకుముందు చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో ఈ రెంటికి మధ్య భారత పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. బికాస్ బంగ్లాదేశ్ కి సరిహద్దు అంతా కూడా ఇట్లా చూస్తే ఒకవైపు వెస్ట్ బెంగాల్ ఉంటుంది, అటువైపు మన మణిపూర్, త్రిపురకి బార్డర్ లో ఉంటుంది. సో బంగ్లాదేశ్ చుట్టూతా ఇండియా బార్డర్ ఉన్న నేపథ్యంలో కింద బంగాళాఖాతం ఉన్న టైంలో, సో ఇప్పుడు మన ఇంట్రెస్ట్ అని మనం ప్రివేల్ చేసుకోవడం ఒకటైతే, బంగ్లాదేశ్ తనను తాను కాపాడుకోవాలి అనంటే భారత్ తో పేచీ పెట్టుకుంటే నడవని పరిస్థితే బంగ్లాదేశ్ కు ఉంది అనేది నా అభిప్రాయం. సో వాళ్ళకు మన భారత్ తో ఎంత పేచీ పెరుగుతుందో, ఎంత గొడవలు పెరుగుతాయో అంత బంగ్లాదేశ్ ఇబ్బంది పడక తప్పదు. సో వాళ్ళకు చైనానా అటు అమెరికానా అంటే ఈ రెంటికి మధ్య మార్గంగా భారత్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బంగ్లాదేశ్. ఓకే, రైట్ సార్. ఇక మరో అంశము అస్సాంలో ప్రధాని మోదీ పర్యటన. అయితే ఇక్కడ ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో ఈ పర్యటనను ఎలా చూడాలి అనేది ఒకటి. తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ చైనాకి దగ్గరలో ఆ సరిహద్దుల్లో, ఇక హైవేపై విమానంలో నుంచి దిగడం, ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, అండ్ కాంగ్రెస్ ని కూడా తిట్టిపోయడం. సో ఇదంతా కంప్లీట్ గా ఈ సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి? సో ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటన గురించి మనం ఎందుకు